కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు పరిశీలన కోసం ఈ నెల 6న హైకోర్టు కమిటీ కర్నూలులో పర్యటించనున్నట్టుగా తెలిపారు న్యాయశాఖ మంత్రి ఫరూక్. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, జడ్జిల నివాస స్థలాలను కమిటీ పరిశీలించనున్నట్టుగా వెల్లడించారు. ఈ కమిటీలో న్యాయమూర్తులు కూడా ఉండే అవకాశం ఉందన్నారు ఆయన. ఇక ఈ సందర్భంగా గత వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ నిర్లక్ష్యం వల్లే 5 ఏళ్ల పాటు ఆలస్యమైందని మండిపడ్డారు. వాళ్ళు అధ్యక్షతన వారి కమిటీ అందరిపై చూస్తారు. రిజిస్టర్ గారు పంపించారు మాకు. ఆ కమిటీ పోయి చూసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత వారికి ఏది నచ్చుతుందో వారు దాన్ని ప్రభుత్వం రికమెండ్ చేస్తాం. ప్రభుత్వ బిల్డింగ్స్ ఏదైనా ఉన్నాయో మంచివి చేస్తాం. పర్మనెంట్ గా కూడా ఎక్కడైనా వాళ్ళు స్థలం చూసి మా పర్మనెంట్ గా ఇక్కడ కావాలంటే అక్కడ కూడా చేయడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. జగన్నాథ్ గుట్ట దగ్గర కూడా ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ ఏర్పాటు చేయమని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయాలి. ఇది కూడా గతంలో 5 సంవత్సరాలు దాన్ని విస్మరించారు. పూర్తిగా నేను పట్టించుకోనే లేదు. మీకు అందరూ తెలిసిన విషయమే. న్యాయ రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలు దాన్ని నానబెట్టేసినాం. ఇప్పుడు మళ్ళా దాని కదిలికి వచ్చిందంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అమలు చేసిందిగా గట్టిగా ఆయన పట్టుబట్టి అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు కౌన్సిల్లో అసెంబ్లీలో దాన్ని మనం పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. కమిటీ వచ్చిన తర్వాత వారు